సిరిసిల్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ డబ్బులు విచ్చలవిడిగా పంచినప్పటికీ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపును ఆపలేకపోయిందని సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కెకే మహేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో బీఆర్ఎస్, బీజేపీ పార్టీల నుంచి కాంగ్రెస్లో చేరిన నాయకులు, కార్యకర్తలనుద్దేశించి ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో మాజీ మంత్రి కేటీఆర్ సుమారు 12 కోట్ల రూపాయలు వెదజల్లినప్పటికీ ప్రజలు విశ్వసించలేదని, ఎల్లారెడ్డిపేట మినహా ఏ మండల కేంద్రంలోనూ బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించలేదని కెకే మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని 10 గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సర్పంచులుగా గెలుపొందిన సందర్భంగా వారిని అభినందిస్తూ రానున్న ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయమే తథ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మండల పార్టీ అధ్యక్షుడు సతీ లక్ష్మణ గారికి, ఏఎంసీ చైర్మన్ సాగర గౌస్బాయ్ గారికి, వైస్ చైర్మన్ గుండారామన్ గారికి, సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు దొంబ నరసన్న గారికి, మిగతా అందరు నాయకులకు, నూతనంగా గెలిచినటువంటి సర్పంచులకు, వార్డు మెంబర్లకు, ఉప సర్పంచులకు, డైరెక్టర్లకు, సింగిల్ డైరెక్టర్లకు, వైస్ చైర్మన్ గారికి నాయకులు నమస్కారం తెలియజేస్తున్నాను. నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమై వచ్చినటువంటి సందర్భంలో అనేక బెదిరింపు కార్యక్రమాలు మిగతా సందర్భంలో ఏ జరిగినా కూడా నా కోసం కష్టపడి నన్ను ఆశీర్వదించి యువత రాజకీయాల్లోకి రావాలి, చదువుకున్నటువంటి అభ్యర్థులు ఉండాలి, ఒక గొప్ప ఆశయం కోసం వచ్చిన, ప్రజా సంక్షేమం కోసం గొప్ప ఆశయం కోసం వచ్చినటువంటి వారిని అభ్యర్థించి నన్ను ఆశీర్వదించి అన్ని కుల సంఘాలు, అన్ని నాయకులు నన్ను ఆశీర్వదించి అక్కున చేర్చుకొని 633 ఓట్లు నాకు రావడం జరిగింది. దాంట్లో ప్రధానంగా నేను 15 రోజులలోనే ఎలక్షన్ క్యాంపెయిన్ లో చేయడం జరిగింది. నన్ను అందరూ అక్కున చేర్చుకొని చేయడం ద్వారా నేను ఇంత మెజార్టీతో ఆల్మోస్ట్ గెలుసా అన్న ఊపుతో నేను ఉండేవాడిని. నేను అనుకున్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, నేను ఎవరైతే అనుకున్నానో వాళ్ళు నన్ను అందరూ మోసం చేసి అవమానం జరిగేది. ఆకలినైనా భరిస్తాం కానీ అవమానాన్ని భరించాలని ఏదైతే మన సిద్ధాంతం ఉందో దాన్నే ఒక ఆలోచన నేను నిలుపుకొని నీలాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి వస్తే బలం ఉంటది, అందరికి కలిసికట్టుగా పనిచేస్తే రేవంత్ అన్న మళ్ళీ ఒకసారి అధికారం తీసుకొచ్చే అవకాశం మన ఉంటది. కాబట్టి నన్ను ఒకటే ఒక మాటతో కట్టుబడి ఇన్ని సంవత్సరాలు పనిచేసుకుంటూ వచ్చినా, నాకు కేటీఆర్ గారు ఫోన్ చేసినా, ఇంకా జిల్లా నాయకులు ఫోన్ చేసినా, అధ్యక్షురాలు ఫోన్ చేసినా, నాకున్న పరిచయాలు ఎవరితో ఫోన్ చేసినా కూడా నేను ఎక్కడ కూడా బెండు కాలేదు, ఎక్కడ కూడా నా మనోధైర్యం కోల్పోలేదు. ఏదైతే నిర్ణయాన్ని నేను తీసుకోవడం జరిగిందో మీరందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటూ, నేను ఏదైతే గుల్లపల్లి గ్రామానికి రావడం మాటలు, హామీలు అయితే ఉన్నాయో వాటన్నిటిని మహేందర్ అన్న ద్వారా, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా, మనకున్నటువంటి పరిచయాల ద్వారా అన్నగారికి అభ్యర్థిస్తూ ఏవైతే హామీలు ఇచ్చినామో, ఏవైతే పనులు అవన్నీ సాధించాలన్న ఒకటే ఒక సంకల్పంతో, ఒకటే ఒక మనోధైర్యంతో మీ అందరి సమక్షం నేను కాంగ్రెస్ పార్టీలో చేయడానికి సిద్ధమే వస్తున్నాను. మీరందరూ ఏ విధంగా అయితే కష్టపడతా ఉన్నారో అదే విధంగా నన్ను కూడా మీరు కుటుంబ సభ్యులాగా చేర్చుకుంటారనే ఆశతోని ఒకటే ఆవేశంతో తీసుకున్న నిర్ణయం ఇది కాదు. ఒక ఆలోచనతో, దృఢ సంకల్పంతో తీసుకున్నటువంటి నిర్ణయం. మీలో ఒకరిలాగా నన్ను కూడా